హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ సెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీని గురించి ఎగ్జామ్స్లో బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కెమికల్ రియాక్షన్ గురించి ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇవన్నీ కూడా చాలా వరకు మనం లాస్ట్ టైం పీవైక్యూస్లో మాట్లాడుకున్నాం. అయితే వాటన్నిటినీ కూడా ఒక చోట పెట్టి క్లియర్గా అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ రకమైన రియాక్షన్స్ ఉంటాయి, వాటి మీద ఏ విధంగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అనేది అడుగుతున్నారు. సో ఈ రియాక్షన్స్ అయిపోయిన తర్వాత మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో సపరేట్గా ఫంక్షనల్ గ్రూప్స్ మీద మరొక వీడియో మాట్లాడుకుందాం. సో మీకు ఫంక్షనల్ గ్రూప్స్ మీద సపరేట్గా ఒక వీడియో అయితే వచ్చింది. దీంట్లో మాత్రం ఓన్లీ అండ్ ఓన్లీ కెమికల్ రియాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో వాటన్నిటిని కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ చాలా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పెద్ద స్ట్రక్చర్లు ఉంటాయి కాబట్టి అవన్నీ చూసినప్పుడు మీకు ఇంత పెద్ద స్ట్రక్చర్ అనిపిస్తూ ఉండొచ్చు. ఇవి 10th ఎన్సీఈఆర్టీ బుక్లో ఉన్న రియాక్షన్సే. ఇవి ఎగ్జామ్లో రావడానికి 99% అవకాశం ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్గా మనం నేర్చుకోవాల్సిన రియాక్షన్స్ ఏంటి అంటే కంబషన్ రియాక్షన్స్. వీటిని దహన చర్యలు అంటారు తెలుగులో. దహనం అంటే మండటం అన్నమాట. మండాలి అంటే మనకి కామన్గా కావాల్సింది ఏంటి? ఆక్సిజన్. ఆక్సిజన్ ఉంటేనే మండటం అనేది జరిగిద్ది. సో అన్ని రియాక్షన్స్లో కూడా మనం ఏమి యాడ్ చేస్తాము అంటే ఆక్సిజన్ యాడ్ చేస్తాం. చూసావా? అంటే ప్రతి చోట మనం ఆక్సిజన్ని యాడ్ చేయాలన్నమాట. ఆక్సిజన్ యాడ్ అవ్వకుండా మండటం అనేది జరగదు. మనందరికీ తెలుసు, మండాలంటే ఆక్సిజన్ కావాలి, ఆర్పివేయాలంటే కార్బన్ డైఆక్సైడ్ కావాలి. సో ఇప్పుడు ప్రతిదానికి మనం ఆక్సిజన్ కలిపి ఏమేం ఫామ్ అవుతాయో చూడాలి. వాటిని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ కార్బన్కి ఆక్సిజన్ కలిపామనుకోండి, మనకి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది. అదొకటే కాదు, హీట్, లైట్ అంటే 3 ఫామ్ అయినాయి అనమాట. వెన్ కార్బన్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ వి విల్ గెట్ కార్బన్ డైఆక్సైడ్, హీట్, లైట్. ఇది కంప్లీట్గా కంబషన్ జరుగుతుంది అర్థం. ఒకవేళ ఇక్కడే కంప్లీట్ కంబషన్ జరగలేదు అంటే మనం ఆక్సిజన్ని ఎక్కువ మొత్తంలో పెట్టలేదనుకోండి, అప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అయింది. కానీ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది అంటే ఇక్కడ మనం యాడ్ చేసే ఆక్సిజన్ని ఫుల్ఫిల్గా కంప్లీట్గా ఇస్తున్నాం అన్నమాట. కాబట్టి కార్బన్కి ఆక్సిజన్ కలిస్తే కార్బన్ డైఆక్సైడ్, హీటు, లైటు ఫామ్ అయింది. ఇది ఒక రకమైన కంబషన్ రియాక్షన్. ఇంకోటి చూద్దాం. ఇది మీథేన్. CH4 అంటే మీథేన్. మీథేన్లో కూడా ఏముంది? కార్బన్ ఉంది. ఇందాక ఒట్టి కార్బన్కి మనం ఆక్సిజన్ యాడ్ చేసాం. ఇప్పుడు కార్బన్ కాంపౌండ్కి మనం ఆక్సిజన్ యాడ్ చేస్తున్నాం. ఆక్సిజన్ యాడ్ చేసాం, జాయిన్ చేసాం. అప్పుడు మనకి CO2, H2O, హీట్, లైట్. ఇందాకేమో మనకి 1, 2, 3 ఫామ్ అయినాయి. ఇక్కడ 1, 2, 3, 4 ఫామ్ అయినాయి. ఇందాక ఫామ్ అవంది ఇప్పుడు ఫామ్ అయింది అంటే వాటర్ అనమాట. అంటే మీథేన్కి ఆక్సిజన్ కలిపితే మనకేమొచ్చింది? వాటర్ వచ్చింది ఎక్స్ట్రాగా. ఇది కాకుండా CO2, హీట్, లైట్. నెక్స్ట్ ఇది CH3CH2OH. దీన్ని మనం ఏమంటాం? ఇథనాల్ అంటాం. చూడండి, ఇథనాల్ని ఇలాగైనా రాయొచ్చు లేదా C2H5OH ఇలాగైనా రాయొచ్చు. ఎలా రాసినా ఒకటే. 2 కార్బన్లు ఉన్నాయి. ఇదిగోండి 2 కార్బన్లు. 3, 2, 5 హైడ్రోజన్లు ఉన్నాయి. OH ఆల్కహాల్ గ్రూప్ ఉంది. OH ఉంటే అది ఆల్కహాల్ గ్రూప్ అని అర్థం అన్నమాట. ఓకేనా? OH ఉంటే అది ఆల్కహాల్ గ్రూప్ అని మనం గుర్తుపడతానికి అనమాట. కాబట్టి ఇది ఇథైల్ ఆల్కహాల్. కార్బన్లు 2 ఉన్నాయి కాబట్టి ఈత్. సో ఇథైల్ ఆల్కహాల్ కూడా ఒక కార్బన్ కాంపౌండే. ఇప్పుడు దీనికి మనం ఆక్సిజన్ కలిపాం. ఇప్పుడు ఏం ఫామ్ అయింది? CO2, H2O, హీట్, లైట్. ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రాగా వాటర్ ఫామ్ అయింది. అంటే ఒట్టి కార్బన్ను మండించినప్పుడు మనకి వాటర్ రాలేదు, కానీ కార్బన్ కాంపౌండ్స్ని మండించినప్పుడు అంటే కార్బన్తో ఉన్న కొన్ని కాంపౌండ్స్ని మనం బర్న్ చేసినప్పుడు వి విల్ గెట్ వాటర్. ఈ 3 రియాక్షన్స్లో కామన్గా ఏం రిలీజ్ అయింది అంటాడు. కంబషన్ రియాక్షన్స్లో కామన్గా వచ్చేది ఏంటి? CO2, హీట్, లైట్. ఎక్స్ట్రాగా వచ్చేది ఏంటి? వాటర్. ఇదనమాట. సో ఆల్ కంబషన్ రియాక్షన్స్ ఆర్ ఆక్సిడేషన్. మనం ఏం కలిపాం? ఆక్సిడేషన్ కలిపాం. మనం ఏం కలిపాం? ఆక్సిజన్ కలిపాం.
ఆక్సిజన్ కలపటాన్ని ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఏమంటారు? ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటారు. సో ఆల్ కంబషన్ రియాక్షన్స్ ఆర్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. కానీ ఆల్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఆర్ నాట్ కంబషన్ రియాక్షన్స్. ఓకేనా? ఈ స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకోండి. కంబషన్ రియాక్షన్స్ అన్నీ కూడా ఆక్సిడేషనే. ఎందుకు? కంబషన్ రియాక్షన్ జరగాలంటే మనం ఆక్సిజన్ కలపాలి కాబట్టి. అలాగని ఆల్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఆర్ నాట్ కంబషన్ రియాక్షన్స్. మన సిలాయిజంలో చదువుకుంటాం కదా, ఆల్ కంబషన్ ఆర్ ఆక్సిడేషన్ బట్ ఆల్ ఆక్సిడేషన్స్ ఆర్ నాట్ కంబషన్. ఒక సిలాయిజం మోడల్లో మీరు దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవాలి. దీని మీద స్టేట్మెంట్ లాగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? ఫ్యూయల్స్ సచ్ యాజ్ కోయిల్ అండ్ పెట్రోలియం. కోల్ని కానీ పెట్రోలియం కానీ మనం మండించినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ సల్ఫర్ దాంట్లో ఉంటాయి అన్నమాట. సామాన్యంగా ఇక్కడ మనం కార్బన్ మండించినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది అనుకున్నాం. కానీ కొన్ని రకాల ఫ్యూయల్స్లో పెట్రోల్స్లో నైట్రోజన్ సల్ఫర్ ఉండిద్ది. ఇప్పుడు మనం వాటిని మండించామనుకోండి, సల్ఫర్ ఆక్సైడ్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్ బయటకు వస్తాయి. దే ఆర్ మేజర్ పొల్యూటెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ని బాగా పర్యావరణం చెందించే ఆక్సైడ్స్లో మనకి సల్ఫర్ ఆక్సైడ్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉంటాయి. వీటి వల్ల మనకి యాసిడ్ రైన్స్ ఫామ్ అయింది అనమాట. కాబట్టి కార్బన్ని మండిస్తే కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే కాదు, కొన్ని రకాల కార్బన్ నుంచి వచ్చిన కోల్ అండ్ పెట్రోలియంలో నైట్రోజన్ సల్ఫర్ కూడా ఉన్నాయి. కాబట్టి బయటికి ఏమొస్తున్నాయి? ఓవరాల్గా నైట్రోజన్, సల్ఫర్, కార్బన్ డైఆక్సైడ్, ఈ 3 గ్యాసెస్ వస్తున్నాయి. ఈ 3 కూడా వాతావరణాన్ని పాడు చేసే గ్యాసెస్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ 3 గ్యాసులు ఇచ్చి ఇంకోటి ఏదో గ్యాస్ ఇచ్చి వాతావరణాన్ని పాడు చేయని కార్బన్ని మండించినప్పుడు వచ్చే గ్యాస్ ఏంటి అని కూడా అడగచ్చు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో కంబషన్ రియాక్షన్స్ అన్ని ఆక్సిడేషన్. ఓకేనా? ఇక్కడ మనం ఆక్సిజన్ని యాడ్ చేసాం. ఇంకాస్త ఇప్పుడు రెండో టైప్లోకి వెళ్దాం. ఇది ఫస్ట్ టైప్. రెండో టైప్, దీన్ని మనం ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటాం. ఓకేనా? ఆక్సీకరణ చర్యలు అని తెలుగులో పిలుస్తారు. ఇక్కడ కూడా మనం ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం. ఇదిగోండి ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్కి మనం ఏం కలపాలి? ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ కలపాలి. అక్కడ వాడు రాయలేదులే, నేను మెన్షన్ చేస్తున్నాను. ఆక్సిజన్ కలపాలి. ఇందాక కూడా మనం ఏం చేసాం? ఇథైల్ ఆల్కహాల్కి ఆక్సిజన్ కలిపాం. ఏం ఫామ్ అయినాయి? CO2 వాటర్ హీట్ లైట్ ఫామ్ అయినాయి. కానీ ఇదే ఇథైల్ ఆల్కహాల్కి ఇప్పుడు వాటర్ కలిపామనుకోండి, మనకి ఇథనోయిక్ యాసిడ్ ఫామ్ అయింది. అదేంటి ఇందాక ఫామ్ అయింది ఇప్పుడు ఎందుకు ఫామ్ అవ్వలేదంటే మధ్యలో వీటిని మనం కెటలిస్టులుగా వాడామన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇథైల్ ఆల్కహాల్ తీసుకొని మనం ఆక్సిజన్ సమక్షంలో మండించేటప్పుడు క్షార అంటే ఆల్కలియం పొటాషియం పర్మాంగనేట్ KMnO4ని కానీ లేదా ఏసిడిక్ పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7 K2Cr2O7. సో ఆల్కలీన్ నేచర్లో ఉన్న KMnO4ని కానీ ఎసిడిక్ నేచర్లో ఉన్న K2Cr2O7 కానీ వీటి సమక్షంలో ఇథైల్ ఆల్కహాల్కి ఆక్సిజన్ కలిపి మనం వేడి చేస్తే ఫస్ట్ మనకి ఇథనాల్ ఫామ్ అయింది. దీన్ని ఆల్డిహైడ్ గ్రూప్ అంటారు. ఇదిగోండి లాస్ట్లో ఎక్కడైతే CHO ఉండిద్దో దాన్ని ఆల్డిహైడ్ గ్రూప్ అనాలి. లాస్ట్లో ఎక్కడ మనకి COOH ఉండిద్దో దాన్ని కార్బాక్సిలిక్ గ్రూప్ అనాలి. లాస్ట్లో ఎక్కడ మనకు OH ఉండిద్దో దాన్ని మనం ఆల్కహాల్ గ్రూప్ అనాలి. సో ఇది ఆల్కహాల్ గ్రూపు, ఇది ఆల్డిహైడ్ గ్రూపు, ఇది కార్బాక్సిలిక్ గ్రూపు. ఇప్పుడు ఒక గ్రూప్ నుంచి నేను ఇంకో గ్రూప్లోకి మార్చాలంటే నేను ఆక్సిజన్ యాడ్ చేయాలి, వీటి సమక్షంలోనే యాడ్ చేయాలి. వీటిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడనమాట. ఈ క్షార దీనికి ఇస్తాడు, ఈ ఆమ్ల దీనికి ఇస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆల్కలీన్ KMnO4, ఏసిడిక్ పొటాషియం డైక్రోమేట్, ఈ 2 సమక్షంలో వేడి చేయాలి. అప్పుడు ఫస్ట్ నాకు ఆల్డిహైడ్ గ్రూప్ వచ్చింది. మళ్ళీ ఇలాగే నేను వేడి చేశాను అనుకోండి, కార్బాక్సిలిక్ గ్రూప్ వచ్చింది. అంటే నేను OH అనే ఆల్కహాల్ గ్రూప్ నుంచి కార్బాక్సిలిక్ గ్రూప్కి మార్చాలంటే మధ్యలో ఎలా మారిపోయింది? ఆల్డిహైడ్ గ్రూప్గా మారిపోయింది. ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి మనం కార్బన్ కాంపౌండ్స్ని మార్చుకోవడానికి జస్ట్ మనం ఆక్సిజన్ యాడ్ చేసి వేడి చేస్తే సరిపోయింది. కొన్ని కెటలిస్టుల సమక్షంలో. కెటలిస్ట్ అంటే అది చర్యలో పాల్గొనదు, కానీ చర్య వేగాన్ని పెంచుతుంది, చర్య బాగా చక్కగా జరగటానికి ఉపయోగపడుతుంది. అలాగనమాట. ఇదిగోండి ఆల్కహాల్ గ్రూప్ కనపడుతుందా? అది ముందు ఎలా మారింది? ఆల్డిహైడ్ గ్రూప్గా మారింది.
ఆ తర్వాత కార్బాక్సిల్ గ్రూప్గా మారింది. ఓకేనా? మీకు గ్రూప్స్ వచ్చినప్పుడు అర్థమైంది. ఇప్పటికైతే ఈ 3 గ్రూప్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 గ్రూప్స్‌లో కూడా కామన్‌గా ఏముంది? హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. ఓకేనా? హైడ్రోజన్ కామన్‌గా ఉన్న గ్రూప్స్ ఏంటి అంటారు. నెక్స్ట్ ఆక్సిజన్ ఉందా? ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. అలా కూడా అడుగుతాడనమాట క్వెషన్స్. ఓకేనా? కాబట్టి ఓహెచ్ అంటే ఆల్కహాలు, సిహెచ్ఓ అంటే ఆల్డిహైడ్, సిఓఓహెచ్ అంటే ఏమో కార్బాక్సిలిక్. ఇవన్నమాట. దీన్ని ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటారు. ఎందుకు చేశారు సార్ అసలు ఇది? ఏదో బుక్‌లో ఉంటే చెప్పేస్తున్నారా? కాదు. ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్‌కి మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ మనం వేడి చేసి హీట్ చేస్తే వి కెన్ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ వన్ గ్రూప్ టు అనదర్ గ్రూప్. వి హావ్ లాట్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్. మనకి చాలా రకాల ఫంక్షనల్ గ్రూప్స్‌లో కార్బన్ అవైలబుల్‌గా ఉంది. అలా మార్చుకోవడానికి ఉపయోగపడిద్దనమాట. ఓకేనా? ఇది రెండో రకమైన రియాక్షన్స్. వాటిని ఆక్సీకరణ చర్యలు అంటారు. మొదటిదేమో దహన చర్యలు, రెండోదేమో ఆక్సీకరణ చర్యలు. ఇప్పుడు మూడో దానికెళ్దాం. మూడోది. దీన్ని ఎడిషన్ రియాక్షన్స్ అంటారు. తెలుగులో సంకలన చర్యలు అంటారు. ఓకేనా? ఇది సింపుల్ అనమాట. ఇదిగోండి ఇక్కడ మీకు డబుల్ బాండ్ కనపడుతుందా? డబుల్ బాండ్ అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఇక్కడ చూడండి సింగిల్ బాండ్ కనపడుతుందా కార్బన్‌కి, కార్బన్‌కి. ఇక్కడ కార్బన్‌కి, కార్బన్‌కి ఏమో డబుల్ బాండ్ ఉంది. ఇక్కడేమో సింగిల్ బాండే ఉంది. ఓకేనా? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్‌ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్‌గా మార్చాలన్నమాట. అసంతృప్త హైడ్రోకార్బన్‌ని సంతృప్త హైడ్రోకార్బన్‌లుగా మార్చడానికి మనం హైడ్రోజన్‌ని యాడ్ చేస్తాం. ఇందాక మాట్లాడుకున్న 2 రియాక్షన్స్‌లో మనం ఏమి యాడ్ చేసాము? ఆక్సిజన్‌ని యాడ్ చేసాము. కానీ ఇక్కడ మనం ఏమి యాడ్ చేసాము? హైడ్రోజన్‌ని యాడ్ చేసాం. ఓకేనా? ఎవరి సమక్షంలో? నికెల్ కెటలిస్ట్. నికెల్‌తో పాటు ఇంకో దాన్ని కూడా అడగొచ్చనమాట. పెల్లాడియం. సో, పెల్లాడియం అనే మెటల్ కానీ, నికెల్ అనే మెటల్ సమక్షంలో గాని హైడ్రోజన్‌ని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్‌కి యాడ్ చేస్తే అప్పుడు మనకేమొస్తాయి? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ వస్తాయి. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే అవి ఎలా ఉంటాయంటే వెజిటబుల్ ఆయిల్స్ రూపంలో ఉంటాయి. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే యానిమల్ ఫ్యాట్స్ అనమాట. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎడమ పక్క డబుల్ బాండ్ ఉండాలి. కుడి పక్కన సింగిల్ బాండ్ ఉండాలి. ఇప్పుడు చూడండి. కార్బన్, కార్బన్ 2 ఉన్నాయి. కార్బన్, కార్బన్ 2 ఉన్నాయి. ఓకే. హైడ్రోజన్‌లు ఎన్ని ఉండాలి? మనం ఎన్ని యాడ్ చేస్తున్నాం? 2 యాడ్ చేస్తున్నాం. ఇక్కడ హైడ్రోజన్‌లు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. ఎడమ పక్క 4 హైడ్రోజన్‌లు ఉన్నాయి. ఇక్కడ 2 కలిపాను. 4 + 2 ఏమవ్వాలి? 6 అవ్వాలి. అంటే కుడి పక్క మొత్తం ఎన్ని రావాలి? 6 హైడ్రోజన్‌లు రావాలి. ఇదిగోండి. 1, 2, 3, 4, 5, 6 చూసారా వచ్చినియి? ఇక్కడ 4 హైడ్రోజన్ యాడ్ చేసాం కాబట్టి మొత్తం 6 హైడ్రోజన్‌లు అయినాయి. కార్బన్‌ల సంఖ్య ఏమీ మారలేదా? మారలేదు. ఎడిషన్ రియాక్షన్స్‌లో ఏమి మారదు. కార్బన్‌ల సంఖ్య మారదు. ఏం మారిద్ది? హైడ్రోజన్ రియాక్షన్స్ సంఖ్య మారిద్ది. ఇలా మనం దేన్నైనా మార్చుకోవచ్చు. దీన్నే ఇంకో పేరుతో మనం చదువుకుంటాం. బయట నార్మల్ వరల్డ్‌లో దీన్ని మనం ఇంకో భాషలో చదువుకుంటాం. దాన్ని హైడ్రోజినేషన్ అంటారు. అంటే హైడ్రోజనీకరణ అని అర్థం. ఏంటి హైడ్రోజనీకరణ అంటే జాగ్రత్తగా చూడండి. హైడ్రోజనేషన్ is a reaction which involves addition of one or more hydrogen atoms to double or triple bonds. డబుల్, త్రిబుల్ బాండ్స్ ఉన్న కార్బన్స్‌కి మనం ఏం కలపాలి? హైడ్రోజన్స్ కలపాలి. సామాన్యంగా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ఆర్ వెజిటబుల్ ఆయిల్స్ కంటైనింగ్ డబుల్ బాండ్స్ ఆర్ లిక్విడ్ ఇన్ స్టేట్ రూమ్ టెంపరేచర్. చూడండి. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా! అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఇవి రూమ్ టెంపరేచర్ దగ్గర వెజిటబుల్ ఆయిల్స్ రూపంలో, లిక్విడ్ రూపంలో ఉంటాయి. నాకు లిక్విడ్ వద్దు. నాకు సాలిడ్ కావాలి. ఒక లిక్విడ్ ఆయిల్‌ని అంటే ద్రవ రూపంలో ఉన్న నూనెను సాలిడ్ రూపంలో ఉన్న, ఘన రూపంలో ఉన్న నూనె పదార్థంగా మార్చాలి. ఉదాహరణకి డాల్డా. ఓకేనా? డాల్డా అనేది ఏంది మనకి సాలిడ్ రూపంలో ఉండిద్ది. ఆయిల్ ఎలా ఉండిద్ది? లిక్విడ్ రూపంలో ఉండిద్ది. సో, లిక్విడ్ రూపంలో ఉన్న ఆయిల్‌ని ఘన రూపంలో ఉన్న సాలిడ్ ఆయిల్‌గా మార్చడాన్ని నూనెల హైడ్రోజనీకరణ అంటారు. తెలుగులో మనం చదువుకుంటాం గదా! అదే అన్నమాట. కాబట్టి వెజిటబుల్ ఆయిల్స్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. అవి లిక్విడ్ స్టేట్‌లో ఉంటాయి. నికెల్ కెటలిస్ట్ సహాయంతో మనం వెజిటబుల్ గీగా మార్చాలి. ఓకేనా? సో, వెజిటబుల్ గీ ఈజ్ ఏ సాచురేటెడ్ కాంపౌండ్ సాలిడ్ ఆర్ సెమీ సాలిడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ అనమాట. అంటే సింపుల్‌గా మార్చాలనుకోండి
చెప్పాలనుకోండి, ఒక ఆయిల్ని ఒక సాలిడ్ స్టేట్లోకి మార్చడం అన్నమాట. ఆయిల్ అంటే లిక్విడ్ స్టేట్లో ఉండిద్ది. లిక్విడ్ స్టేట్లో ఉన్న ఆయిల్ని సాలిడ్ స్టేట్లో మార్చడానికి మనం హైడ్రోజన్ కలిపామనుకోండి నిఖిల్ సమక్షంలో, దాన్నే నూనెల హైడ్రోజనీకరణ అంటారు. సో దాన్ని మామూలుగా ఎడిషన్ రియాక్షన్ అనాలి. అది మనం నూనెల దగ్గర చేస్తున్నాం కాబట్టి నూనెల హైడ్రోజనీకరణ అన్నాడు. అదనమాట, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం అన్సాచురేటెడ్ ఆయిల్స్ మాత్రమే తినాలి, అవే మంచివన్నమాట. అన్సాచురేటెడ్ ఆయిల్స్ ఆర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. వాటిలో కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉండిద్ది అనమాట. అంతేగాని సాలిడ్గా మార్చిన తర్వాత మనం ఈ సాచురేటెడ్ కార్బన్స్, హైడ్రోకార్బన్స్ని తినకూడదు, చాలా ప్రమాదం అనమాట. చాలామంది యానిమల్ ఫ్యాట్స్ తింటూ ఉంటారు. చికెన్ స్కిన్తో పాటు వండుకుంటూ ఉంటారు. స్కిన్ వండినప్పుడు స్కిన్ని మీరు కుక్ చేసినప్పుడు దాని నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యిద్ది, అది చాలా ప్రమాదం. దాంతో ఎక్కువ మంది చారు పెట్టుకుంటూ ఉంటారు, దానివల్ల ప్రమాదం గుండెలకి. ఓకేనా? సో యానిమల్ ఫ్యాట్స్ ఎప్పుడైనా మనకు ప్రమాదమే. వెజిటేబుల్ ఆయిల్స్ అని మనకు గుడ్. కాబట్టి ఎప్పుడైనా మీరు కొనేటప్పుడు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉన్న నూనె ప్యాకెట్టే కొనండి. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉన్న నూనె ప్యాకెట్ మీరు వాడకూడదు. 50 రూపాయలకి 30 రూపాయలకి కిచిడి బాగా వస్తుంది కూడా వెళ్ళారనుకోండి, అంత టేస్ట్గా రావడానికి వాడు యానిమల్ ఫ్యాట్స్ చేస్తాడు. బయట భోజనాలకు వెళ్ళినప్పుడు నూనె వేసి వండుతారా ఏంటి? నూనె వేసి వండటానికి మీరేమైనా వాళ్ళ పిల్లలా? లేకపోతే నెయ్యి వేసి వండటానికి మనం వాళ్ళ పిల్లలమా? కాదు, డాల్డా వేసి వండుతారనమాట. ఆ డాల్డా తిన్నామనుకోండి, అది బ్యాడ్ కొలెస్ట్రాల్, చాలా ప్రమాదం. కాబట్టి ఎప్పుడూ కూడా సాలిడ్ స్టేట్లో ఉన్న ఆయిల్స్ని, ఫ్యాట్స్ని మనం వాడకూడదు. లిక్విడ్ స్టేట్లో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్నే వాడాలి. సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆయిల్స్ ఆర్ గుడ్, సాచురేటెడ్ ఆయిల్స్ ఆర్ నాట్ గుడ్. నువ్వు అసంతృప్తిగా ఉన్న వాటిని తిను, సంతృప్తిగా ఉన్న వాటిని తినద్దు. ఇదనమాట హైడ్రోజనేషన్. కాబట్టి ఎడిషన్ రియాక్షన్స్లో ఒక ఎగ్జాంపులే హైడ్రోజనేషన్, నూనెల హైడ్రోజనీకరణ అంటారు. కమింగ్ టు ఇది మూడోది. ఇక తర్వాత నాలుగో రియాక్షన్ పేరు సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ప్రతిక్షేపణ చర్యలు అంటారు. ప్రతిక్షేపణ చర్యల్లో మనకు తెలుసు, క్రికెట్లో కూడా మనం సబ్స్టిట్యూట్ అని వినుంటాం. అంటే ఒకరిని తీసేసి, గాయం తగిలిన ఒకరిని తీసేసి వాడి ప్లేస్లో మనం ఎవరినో పెడతాం. అలాగా ఇక్కడ CH4 ఉంది, మీథేన్. మీథేన్కి మనం ఏం యాడ్ చేసాము? క్లోరిన్ యాడ్ చేసాం. మీరు గమనిస్తున్నారా? మొదటి 2 రియాక్షన్స్లో ఆక్సిజన్ యాడ్ చేశాను, మూడో రియాక్షన్లో హైడ్రోజన్ యాడ్ చేశాను, నాలుగో రియాక్షన్లో క్లోరిన్ యాడ్ చేస్తున్నా. నాలుగో రియాక్షన్లో మనం క్లోరిన్ యాడ్ చేస్తున్నాం. పాయింట్ మీకు అర్థమైందా? ఒక్కొక్క రియాక్షన్లో ఒక్కొక్కటి వేరువేరుగా యాడ్ చేస్తున్నాం, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీథేన్కి మనం క్లోరిన్ యాడ్ చేసాం. పేరేంటి? సబ్స్టిట్యూట్ కదా. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్ ఉన్నాయి? 4. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. అంటే ఈ 4 హైడ్రోజన్ తీసేసి అక్కడ క్లోరిన్ వచ్చిందనమాట. ఇదిగోండి, హైడ్రోజన్ 4 ఉంటే ఇక్కడ 3 ఉన్నాయి, ఈ ప్లేస్లోకి ఎవరు వచ్చారు? క్లోరిన్ వచ్చింది. అలా మనకి ఏం ఫామ్ అయింది? CH3Cl ఫామ్ అయింది. దీన్ని మనం ఏమంటాం? క్లోరోఫామ్ అంటాం. ఇది మనం ముందుగా వాడుతూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ అవుటర్కి ఇంకేం మిగిలిపోయింది? HCl. దీంట్లో H, దీంట్లో Cl, మిగిలిపోయింది ఏంటి? HCl. ఇది ఏ సమక్షంలో చేయాలి? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. కాబట్టి సన్లైట్లో నువ్వు క్లోరిన్ని మీథేన్కి యాడ్ చేస్తే క్లోరోఫామ్ ఫామ్ అయింది. క్లోరోఫామ్ అంటే ఒక హైడ్రోజన్ లాగి క్లోరిన్ దాని స్థానాన్ని ఆక్రమించడాన్ని మనం క్లోరోఫామ్ అనొచ్చు. ఇదనమాట సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న కాంపౌండ్స్లో ఇది వెరీ యూస్ఫుల్ కాంపౌండ్. దీన్ని కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటారు. కాల్షియం ఆక్సీక్లోరైడ్ అని చదవచ్చు, లేదా సింపుల్గా క్లోరోఫామ్ అంటారు. ఓకేనా? ఇవి 4 చాలా ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్స్. ఇవి కాకుండా ఇంకొన్ని ఉన్నాయి. ఇదిగోండి, ఇది 5వ రియాక్షన్. జాగ్రత్తగా చూడండి. కాస్త రియాక్షన్ చూడంగానే పెద్దగా అనిపిస్తూ ఉండిద్ది, కానీ ఈజీ అనమాట. మీకు 2 ఫంక్షనల్ గ్రూప్స్ చెబుతాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోండి. C+O ఉందనుకోండి, దాన్ని కీటోన్ గ్రూప్ అంటారు. ఇదిగోండి, ఇలా ఉండిద్ది అనమాట. నేను బాక్స్లో చూపించిన విధంగా ఉండిద్ది. జస్ట్ C+O ఉండిద్ది. ఇలా కాకుండా C+O ఉండి ఇంకో O ఉందనుకోండి, దాన్ని ఎస్టర్ అంటారు. ఎస్టర్ అనేది ఒక రకమైన ఫంక్షనల్ గ్రూపు, కీటోన్ అనేది ఒక రకమైన ఫంక్షనల్ గ్రూపు. మన ఆల్కహాలు, ఆల్డిహైడ్ అని చదువుకున్నాం కదా, అలాగనమాట.
సో కీటోన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్, ఎస్టర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. ఇప్పుడు ఈ ఎస్టర్ ఎలా ఫామ్ అయిందో మనం నేర్చుకోవాలి, అది ఎగ్జామ్లో అడుగుతాడు. ఎస్టర్ ఫామ్ అవటాన్ని ఎస్టరిఫికేషన్ అంటారు. లెట్స్ సీ హౌ ఇట్ విల్ ఫామ్. ఇక్కడ ఇథనోయిక్ యాసిడ్ తీసుకోండి. ఇథనోయిక్ యాసిడ్ అంటే మీకు తెలుసు, ఎసిడిక్ యాసిడ్ అంటారు, CH3COOH. దాని తర్వాత ఇథనాల్ని తీసుకోండి. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కాస్త ఇన్ఫర్మేషన్ దేని గురించి అయినా ఇచ్చాడు అంటే ఈ రెండింటి గురించే ఇస్తాడు. ఓకేనా? సో ఇథనోయిక్ యాసిడ్, ఇథనాల్ ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు మనకేం ఫామ్ అయింది? ఎస్టర్ ఫామ్ అయింది. ఇదిగోండి CH3, C డబుల్ బాండ్ O, CH2, CH3 ప్లస్ వాటర్ అనమాట. అంటే నేను ఒక యాసిడ్ని, ఒక ఇథనాల్ని, ఒక యాసిడ్ గ్రూపు, ఒక ఆల్కహాల్ గ్రూపు. ఓకేనా? ఒక యాసిడ్ గ్రూప్ని ఒక ఆల్కహాల్ గ్రూప్ని కలిపినప్పుడు నాకు ఇంకో గ్రూప్ వచ్చింది, దాన్ని ఎస్టర్ గ్రూప్ అంటారు. ఎస్టర్ గ్రూప్ రావాలంటే ఏం కలపాలని అడుగుతాడు. ఇథనోయిక్ యాసిడ్, ఇథనాల్ని కలపాలి, అప్పుడు మనకు వచ్చేది ఎస్టర్ అనమాట. దాంతోపాటు మనకు వాటర్ కూడా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సో వీ విల్ గెట్ ఎస్టర్ అండ్ వాటర్, ఎస్టర్ వాటర్ రెండు వస్తాయి అనమాట. ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాను, ఎస్టర్ అంటే ఏ గ్రూప్ ఉండాలి? C డబుల్ బాండ్ O ఉండాలి. ఇదిగో చూసారా, C డబుల్ బాండ్ O ఉంది, O ఉంది. C డబుల్ బాండ్ O ఉండి O ఉండాలి. చక్కగా నేను చెప్పింది కనపడుతుందా మీకు? అంటే ఈ ఫంక్షనల్ గ్రూప్లో మనం దాన్ని గుర్తుపట్టాలన్నమాట. అలా ఫామ్ అయ్యేదాన్ని మనం ఎస్టరిఫికేషన్ అంటారు. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇథనోయిక్ యాసిడ్, ఇథనాల్, ఒక యాసిడ్ ఒక ఆల్కహాల్ గ్రూప్ కలిపితే మనకు వచ్చేది ఎస్టర్. ఓకేనా? ఇది 5వ రకమైన కెమికల్ రియాక్షన్. ఇప్పుడు ఈ యూనిట్లో 2 ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఉన్నాయని చెప్పాం కదా, ఒకటి ఇథనాల్, రెండోది ఇథనోయిక్ యాసిడ్. వీటి గురించి కూడా చూసుకొని మనం కంక్లూడ్ చేసుకుందాం. ఇథనాల్ అన్న ఇథైల్ ఆల్కహాల్ అన్న ఒకటే, C2H5OH. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రియాక్షన్ విత్ సోడియం, ఒక ఇథనాల్ తీసుకొని సోడియంతో చర్య జరిపామనుకోండి, ఏం ఫామ్ అయింది మనకి? సోడియం ఇథాక్సైడ్ ఫామ్ అయింది, హైడ్రోజన్ ఫామ్ అయింది, హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. కాబట్టి ఆల్కహాల్కి మనం ఎప్పుడైతే ఒక మెటల్ని కలిపామో అది సోడియం ఇథాక్సైడ్గా ఫామ్ అయింది. ఇది ఎగ్జామ్లో అడిగాడు లాస్ట్ టైం కూడా, ఇప్పుడు అడిగే అవకాశం ఉంది. హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. ఇది ఇథైల్ ఆల్కహాల్ గురించి ఒక ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్. రెండో కెమికల్ రియాక్షన్ మొన్న 27వ తారీఖు 28వ తారీఖు అడిగాడు ఎగ్జామ్లో. చూడండి, ఇది ఇథనాల్ అనమాట. ఇథనాల్ని H2SO4, కాన్సన్ట్రేషన్ H2SO4, గాఢత ఎక్కువగా ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని దాని సమక్షంలో దీన్ని వేడి చేస్తే మనకి ఈథీన్ ఫామ్ అయింది అనమాట. ఇదిగోండి, ఇది ఇథనాల్. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. అది కూడా మనం ఎలా తీసుకోవాలి? హాట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండి వేడి చేయాలి, అప్పుడు మనకి ఈథీన్ ఫామ్ అయింది. ఈథీన్ అంటే C2H4 అనమాట. నెక్స్ట్ మనకేం ఫామ్ అయింది? వాటర్ ఫామ్ అయింది. ఓకేనా? ఇప్పుడు దీని లోపల ఉన్న వాటర్ని నేను బయటికి లాగాను. ఆల్కహాల్లో ఉన్న వాటర్ని నేను ఎక్కడ లాగాను? బయటికి లాగాను కాబట్టి మన బాడీలో నుంచి వాటర్ తగ్గిపోయింది కనుక మనం ఏమంటాం? డీహైడ్రేషన్ అంటాం. కాబట్టి ఆల్కహాల్లో ఉన్న వాటర్ని బయటికి లాగాడు కాబట్టి దీన్ని డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటారు. డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఆఫ్ వాటర్ అంటారు. డీహైడ్రేటింగ్ ఏజెంట్ అని మనం H2SO4ని పిలుస్తాం అన్నమాట. ఒక్క నిమిషం నీట్గా రాస్తాను. డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఇక్కడ ఏంటి అంటే H2SO4. ఏం చేసింది H2SO4? H2SO4 ఏం చేసిందంటే డీహైడ్రేటింగ్ ఏజెంట్గా పనిచేసింది. అంటే అర్థం ఏంటి? ఒక కాంపౌండ్లో ఉన్న వాటర్ని తీసుకొచ్చి వేరు చేసి పారేసింది. ఇదిగోండి ఆల్కహాల్, ఇథనాల్ నుంచి ఈథీన్ని వేరు చేసింది. వాటర్ని వేరు చేయగానే ఏం ఫామ్ అయిపోయింది? ఈథీన్ ఫామ్ అయిపోయింది. సో మనం ఎప్పుడైనా వాటర్ని వేరు చేయాలి అనుకున్నప్పుడు మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ని వాడాలి. కాబట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్ని డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటారని 28 27 ఫస్ట్ సెకండ్ రోజు జరిగిన షిఫ్ట్లోనే అడిగాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్ ఎగ్జామ్లో అడిగాడు, ఇప్పుడు కూడా అడగచ్చు. కాబట్టి ఇథనాల్తో 2 రియాక్షన్స్ ఉన్నాయి. ఒకటి మెటల్తో చర్య జరిపితే హైడ్రోజన్ గ్యాస్ రావటం, ఒకటి H2SO4తో చర్య జరిపితే వాటర్ రావటం.
ఓకేనా. ఇక్కడ సోడియం మిథాక్సైడ్ ఫామ్ అయింది, ఇక్కడ ఈథిన్ ఫామ్ అయింది, ఇక్కడ డీహైడ్రేజింగ్ ఏజెంట్గా H2SO4 పనిచేసింది. మన బాడీలో కూడా వాటర్ తగ్గినప్పుడు వీఆర్ డీహైడ్రేటెడ్ అని అంటాం, అదనమాట. సో వాటర్ని వేరు చేయటం. ఏం వేరు చేస్తుందని అడగచ్చు, వేరు చేసినప్పుడు ఏం మిగిలిపోయిద్దని అడగచ్చు, దేంతో వేరు చేయగలిగామని అడగచ్చు, ఎలాగైనా అడగచ్చు. కానీ ఉన్న కెమికల్ రియాక్షన్స్ అయితే ఈ రెండే ఉన్నాయి. దేనికి సంబంధించి? ఇథనాల్కి సంబంధించి. ఇది 6వ రకమైన కెమికల్ రియాక్షన్. ఇక చివరిగా ఫైనల్ది, వీడు బావ అనుకుంటే వీడు బామర్ది. బావ బామర్దులు ఎప్పుడు కలిసే ఉంటారనమాట ఈ యూనిట్లో. ఇది 7వ రియాక్షన్, గుర్తుపెట్టుకోవడానికి చెబుతున్నాను. ఇది యాసిడ్, ఓకేనా. ఎసిడిక్ యాసిడ్ అంటారు, లేదా ఇథనోయిక్ యాసిడ్ అంటారు. ఇది బేస్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. యాసిడ్ బేస్, యాసిడ్ బేస్ చర్య జరిపితే అది న్యూట్రలైజేషన్ రియాక్షనేగా, సాల్ట్ వాటర్ ఫామ్ అయింది. అంటే ఎలా ఉంది ఇండైరెక్ట్గా? ఇది బేసు, ఇది యాసిడ్, ఇది సాల్ట్, ఇది వాటర్ అనమాట, ఓకేనా. కాబట్టి CH3COONA అనేది కూడా ఒక రకమైన సాల్టే, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం యాసిడ్, ఇథనోయిక్ యాసిడ్కి మనం NaOH బేస్ కలిపితే మనకి సాల్ట్ వచ్చింది, వాటర్ వచ్చింది. ఇది ఒక రకమైన కెమికల్ రియాక్షన్ నంబర్ 1. ఇప్పుడు నంబర్ 2, ఇది నంబర్ 3. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ ఇథనోయిక్ యాసిడ్ని తీసుకెళ్ళి మెటల్ కార్బోనేట్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్, మెటల్ కార్బోనేట్, కార్బోనేట్ అంటే CO3 ఉండిద్ది, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ పేర్లోనే ఉంది. ఇప్పుడు దీనికి కానీ కలిపాననుకో, సాల్ట్తో పాటు నాకు ఏమొస్తున్నాయి? వాటర్ వస్తుంది, వాటర్తో పాటు CO2 కూడా వస్తుంది, ఓకేనా. అంటే ఒక బేస్కి యాసిడ్ కలిపితే ఏమో వాటర్ వచ్చింది, అలా కాకుండా ఒక యాసిడ్ని తీసుకెళ్ళి సాల్ట్లకి, Na2CO3 అనేది ఒక రకమైన సాల్ట్, NaHC3 అనేది ఒక రకమైన సాల్ట్, లేదా మెటల్ కార్బోనేట్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ కలిపితే నాకు వాటరు, CO2 రెండు వస్తున్నాయి అన్నమాట. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. ఇది యాసిడ్, ఇది మెటలు, యాసిడ్ మెటల్ సరి జరిపితే మనకి సాల్ట్ వస్తుంది, వాటర్ వస్తుంది, CO2 వస్తుంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ రియాక్షన్. ఈ రియాక్షన్ని ఇలా అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. కాబట్టి ఇది యాసిడ్ అని గుర్తుపట్టాలి, ఇది ఒక మెటల్ కార్బోనేట్ అని గుర్తుపట్టాలి, మెటల్ కార్బోనేట్ అని రాయాలి దీన్ని, ఓకేనా. కాబట్టి అప్పుడు మనకి సాల్ట్, వాటర్, CO2 వస్తుంది. ఇదనమాట. ఈ కెమికల్ రియాక్షన్స్ 3 కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఇది మనకి ఆల్రెడీ యాసిడ్ అండ్ బేసెస్లో చదువుకునేదే, కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో రాసినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇవి యాసిడ్ బేసెస్ దగ్గర మనం అర్థం చేసుకోవాల్సినవే. ఒక యాసిడ్ బేస్ కలిపితే సాల్ట్, వాటర్. ఒక యాసిడ్ వెళ్ళిపోయి మెటల్ కార్బోనేట్తో కానీ, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్తో కానీ చర్య జరిపితే సాల్ట్, వాటర్, CO2 వచ్చింది. ఇదనమాట. ఇవి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న కంప్లీట్ రియాక్షన్స్. ఇవి కాకుండా ఇక ఏ రియాక్షన్స్ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో లేవు. ఒక్క ఓవర్వ్యూ మనం చూసుకున్నాం అనుకోండి. కంబషన్ రియాక్షన్స్, ఒక నిమిషం పెద్దగా రాస్తాను. ఒకటి కంబషన్ రియాక్షన్స్, ఒకటి ఆక్సిడేషన్ రియాక్షన్స్, ఒకటి ఎడిషన్ రియాక్షన్స్, ఇంకోటేమో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఈ కంపారిజన్ అడుగుతాడు, అందుకే మీకు సపరేట్గా పక్కన చెబుతున్నాను అనమాట. ఇక్కడ మనం ఆక్సిజన్ యాడ్ చేసాం, ఇక్కడ మనం ఆక్సిజన్ యాడ్ చేసాం, ఇక్కడ మనం హైడ్రోజన్ యాడ్ చేసాం, ఇక్కడ మనం క్లోరిన్ యాడ్ చేసాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా మ్యాచింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఈ 4 రియాక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. వీటితో పాటు మీకు నేను ఎస్టరిఫికేషన్ కూడా చెప్పాను, ఆ తర్వాత ఇథనాల్తో జరిగే చర్యలు చెప్పాను, ఆ తర్వాత ఇథనోయిక్ యాసిడ్తో చర్య జరిపలు కూడా చెప్పాను. ఈ త్రిబుల్ ఈ 3 ఇంపార్టెంట్. ఈ 4 కెమికల్ రియాక్షన్స్, ఈ త్రిబుల్ రియాక్షన్స్, వీటిని మీరు గుర్తుపెట్టుకుంటే మోస్ట్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చే ఏ క్వశ్చన్ అయినా మీరు ఆన్సర్ చేయగలరు. ఇదనమాట, ఓకేనా. సో ఇక్కడితో వీడియో నేను కంక్లూడ్ చేస్తున్నాను. సపరేట్గా ఫంక్షనల్ గ్రూప్స్ నుంచి మరొక వీడియో వస్తుంది. అక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ ఎలా రాయాలి, ఐసోమెరిజం అనే చిన్న టాపిక్ ఉంది, దాని మీద కూడా క్వశ్చన్స్ అనేవి పడినవి. సో వాటి గురించి సపరేట్గా మాట్లాడతాను. సో ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. కంపల్సరీగా మీరు లైక్ చేసి
అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. కామెంట్ సెక్షన్ పక్కనే మీకు హైప్ ఉండిద్ది, హైప్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఐ కెన్ మేక్ మోర్ వీడియోస్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? బాయ్.